శ్రీకాళహస్తిలో వాయులింగం నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువుకి ఒక లక్షణం ఉంటుంది. వాయువే సుఖము. సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు. వాయువు లేదనుకోండి దుఃఖమే. అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ఉత్తరకాండలో ఒక మాట అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అంటారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. వాయువు లోపలికెళ్ళి పైకి వస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు. అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఊపిరి సరిగ్గా అందట్లేదు అనుకోండి, ఆయాసం వస్తోందనుకోండి, ఎగూపిరి, వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత బంధుగణం ఉండనివ్వండి, ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి, ఎంత చదువుకున్నవాడవనివ్వండి, ఏమిటి సంతోషం ఉంటుంది? ఎగూపిరి వచ్చి చెమటలు పడుతున్న వాడికి దిగూపిరి వచ్చింది, ఏమి సంతోషం ఉంటుంది? గాలి లేదు, ఏమి సుఖంగా ఉంటుంది? వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే సమస్త జగత్. వాయువు ఆగిపోయిందనుకోండి ఇక లోకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు, ధర్మం ఉండడం ప్రధానం. ధర్మము లేకుండా మనం ఉన్నా కూడా అది శవస్వరూపమే, అది అశౌచంతో ఉన్నట్లు, దానికి ఏం ఉపయోగం ఉండదు. ధార్మికంగా ఉండడం, ధార్మికంగా లేకుండా ఉండడం, ఉండి లేకుండడం. చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యలేదనుకోండి, వాడు ఉన్నాడు కానీ వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. సంధ్యావందనం చేసి ఉన్నాడు, శౌచంతో ఉన్నాడు, ఇప్పుడు వాడు ఉన్నవాడితో సమానం. వాడు ఏదైనా చేయడానికి పనికొస్తాడు. ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయలేదు, వాడు ఎదుగు పనికిరాడు. అందుకే సంధ్యావందనం చేయాలంటే ఏం ఉండాలి? చెయ్యి కదలాలి. ఆచమనం చేయాలంటే వేళ్ళు ముడవాలి, అర్ఘ్యం ఇవ్వాలి, చేతులు నడవాలి. నడవాలంటే ఎందుకు నడుస్తాయి? లోపల వాయువు తిరగాలి. ఊపిరి పీల్చడం కాదు, పీల్చిన తరువాత 10 విడిపోతుంది వాయువు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 రూపాల్లో విడిపోతుంది. విడిపోయి శరీర నిర్వహణ చేస్తాడు. చేసినప్పుడు లోపల తిరుగుతుంది వాయువు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట అంటారు, వాయువు గురించి మాట్లాడుతూ, అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు. వాయువుని ఎలా ఉంటాడో చూపించండి అన్నారనుకోండి, ఉండదు. అందుకే కన్నడ దేశంలో ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. వాయువు అందరూ ముఖ్య ప్రాణుడు అంటారు. వాయువుకి రూపంతో చూపించండి అంటే చూపించడం కుదరదు. కానీ ఆయనకు ఒక శరీరం లేకపోయినా అన్ని శరీరాల్లోకి ఆయన పెడతాడు, వెళ్ళి పరిపాలన చేస్తాడు. ఆయన లోపలికి వెళ్ళి పైకి వస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, మాట్లాడలేరు. ఎందుకంటే అసలు ధారకము పోషకము వాయువు. అది లోపలికి ఎడితే నిలబడుతుంది, శరీరం పనికొస్తుంది. అది లోపలికి వెళ్ళలేదనుకోండి పనికిరాది. అది లోపలికి వెడుతున్నప్పుడు ఏ ప్రతిబంధకాన్ని అది అంగీకరించదు. తీస్తూ మాట్లాడండి కోటేశ్వరరావు అన్నారనుకోండి, నేను కాదు ఎవరూ మాట్లాడలేరు. తీస్తే మాట్లాడగలను, తీసిన వాయువుని వాక్కుగా మార్చగలను. అంటే నాలో ఉన్న భావములు వాక్కులుగా మారాలంటే లోపల వాయువు కుంభనం అవ్వాలి. అది మళ్ళీ వ్యయమైతే వాక్కు అవుతుంది. అంటే ఒకరి వలన ఒకరికి ప్రబోధం జరగాలి అంటే అసలు ఏది ఉండాలి? వాయువు ఉండాలి. పైగా కాష్టభూత అనిజిజ్ఞిరే అంటారు. లోపల వాయువు తిరగడం ఆగిపోయిందనుకోండి, శరీరము కర్ర అయిపోతుంది.